హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే సమ్ పారామీటర్స్ క్యాథోడ్ రే ఆస్కిలోస్కోప్లో మనకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ వేవ్ ఫామ్ని బేస్ చేసుకొని ఆ వేవ్ ఫామ్ని అనాలిసిస్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే కొన్ని టెర్మినాలజీ వాడతాం. అంటే ఏంటంటే మాడ్యులేషన్ ఇండెక్స్ అని, పల్స్ వేవ్ ఫామ్ అని, పల్స్ పారామీటర్స్ అని ఇట్లా అంటాం అన్నమాట. ఇక్కడ పల్స్ పారామీటర్స్ అంటే ఏవేవి? రైజ్ టైము అంటే ఎంత స్పీడ్గా అది రైజ్ అయింది, ఎంత స్పీడ్గా ఫాల్ అయింది, ఎంత డిలే టైం అయింది, ఎంత టైం పీరియడ్. సో ఇలాంటి పారామీటర్స్ అన్ని మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మాడ్యులేషన్ ఇండెక్స్. మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనము ఈ యొక్క అనలాగ్ మాడ్యులేషన్ సిగ్నల్ అనేది ఏం చేస్తారంటే సిఆర్ఓకి వర్టికల్ ప్లేట్కి ఇస్తాం అన్నమాట, వర్టికల్ యాంప్లిఫైర్కి ఇస్తాం. సో ఆ వర్టికల్ యాంప్లిఫైర్కి ఇచ్చినప్పుడు ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క యాంప్లిట్యూడ్ ఏదైతే ఉందో, అంటే మనం ఇచ్చే సిగ్నల్ దీనికి యాంప్లిట్యూడ్ వేరియేషన్, ఆ యాంప్లిట్యూడ్ వేరియేషన్ అనేది విత్ రెస్పెక్ట్ టు మాడ్యులేటింగ్ సిగ్నల్, విత్ రెస్పెక్ట్ టు ఏదైతే ఈ యొక్క వోల్టేజ్ యాంప్లిట్యూడ్ ఉందో, ఈ యొక్క వోల్టేజ్ యాంప్లిట్యూడ్ అనేది విత్ రెస్పెక్ట్ టు మాడ్యులేషన్ సిగ్నల్ ఎలా వేరీ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ మాడ్యులేషన్ ఇండెక్స్ అంటాం. అంటే ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వోల్టేజ్ వేవ్ ఫామ్ తీసుకుంటే ఇక్కడ నాకేంటంటే కొన్ని దగ్గరలో ఏమైంది, మినిమం వోల్టేజ్ ఎగ్జిస్ట్ అయింది, కొన్ని దగ్గరలో మ్యాక్సిమం వోల్టేజ్ ఎగ్జిస్ట్ అయింది. సో ఇలా ఉన్నప్పుడు నాకు పర్టికులర్గా దీని యొక్క వాల్యూ ఎంత అంటే చెప్పండి అంటే మనం చెప్పలేం. సో దీన్ని మనం ఓవర్కమ్ చేసుకున్నాం. మనం ఏం చేస్తారంటే ఈ మాడ్యులేషన్ ఇండెక్స్ అనే టెర్మినాలజీ తీసుకుంటాం. ఇక్కడ నాకు ఫస్ట్ మాడ్యులేషన్ ఇండెక్స్, ఈ మాడ్యులేషన్ ఇండెక్స్ సో ఈ మాడ్యులేషన్ ఇండెక్స్ జనరల్గా మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే స్మాల్ ఎంతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇదేంటంటే మనం ఏదైతే సిగ్నల్ ఇస్తున్నామో, ఈ యొక్క ఏఎం సిగ్నల్ ఇస్తున్నామో దాన్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సిఆర్ఓలో ఏఎం సిగ్నల్ యొక్క మాడ్యులేషన్ ఇండక్టెన్స్ని ఇండికేట్ చేసేదానికి ఈ యొక్క మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది తీసుకుంటాం. ఇదేంటంటే ఇదేం చేస్తారంటే ఈ యొక్క మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిఫరెన్స్ అండ్ సమ్ ఆఫ్ ఎన్వలప్ వోల్టేజెస్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిఫరెన్స్ అండ్ సమ్ ఆఫ్ ఎన్వలప్ వోల్టేజెస్ విత్ రెస్పెక్ట్ టు ది మాడ్యులేటెడ్ వేవ్. ఓకే, ఇక్కడ మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది difference and sum of the envelope voltages of the modulated wave. సో ఇదన్నమాట. సో ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ అంటే డిఫరెన్స్ అండ్ సమ్ ఆఫ్ ఎన్వలప్ వోల్టేజ్. ఇది ఎన్వలప్ అంటే ఇది. సో ఇక్కడ నాకు ఎం అంటే మనం ఎలా రాసుకుంటామంటే ఇక్కడ నేనేనా డిఫరెన్స్ అన్నాను. అంటే డిఫరెన్స్ అంటే ఏవేవి? మ్యాక్సిమం వోల్టేజ్, మినిమం వోల్టేజ్. ఇక్కడ నాకు ఇదేంటంటే మినిమం వోల్టేజ్, ఇదేమంటే మ్యాక్సిమం వోల్టేజ్ ఓవర్ మ్యాక్సిమం వోల్టేజ్ ప్లస్ మినిమం వోల్టేజ్. సో దీన్ని మనం ఏమన్నాం ఇక్కడ మాడ్యులేషన్ ఇండెక్స్ అన్నాం. ఈ మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది లెస్ దాన్ 1 ఉందనుకోండి, అప్పుడు నాకు ఇదేమవుతుంది? అండర్ మాడ్యులేషన్ అవుతుంది. అంటే ఇక్కడ నాకేమవుతుంది? ఈ కేసెస్లో నాకు ఎలాంటి డిస్టార్షన్ ఉండదన్నమాట. కాబట్టి నో డిస్టార్షన్. అదే మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది 1 ఉండింది అనుకోండి, దీన్ని మనం ఏమంటామంటే 100% మాడ్యులేషన్ అంటాం. 100% మాడ్యులేషన్ అంటాం. సో ఇదేమవుతుంది అంటే ఈ యొక్క టైం యాక్సిస్ని టచ్ చేస్తుంది అన్నమాట. ఇట్ ఎన్వలప్ టచ్ చేస్తే time axis at its minimum. నెక్స్ట్ ఇదే మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ 1 ఉందనుకోండి, దీన్ని మనం ఏమంటామంటే
ఓవర్ మాడ్యులేషన్ అంటాం. ఓవర్ మాడ్యులేషన్. ఇక్కడ నాకేమవుద్దంటే ఇక్కడ డిస్టార్షన్ అనేది విజిబుల్ అవుతుంది అన్నమాట. డిస్టార్షన్ విజిబుల్. సో దీంతో పాటుగా నాకేమవుద్దంటే ఇక్కడ ఇందులో ఈ యొక్క ఎన్వెలప్ అనేది క్రాసెస్ ది యాక్సిస్ అనేది క్రాస్ చేస్తుంది అన్నమాట. ఇందులో ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఎన్వెలప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే నేను ఇక్కడ మ్యాక్సిమం వోల్టేజ్, ఫర్ ఎగ్జాంపుల్ V మ్యాక్సిమం వోల్టేజ్ 8 volts అనుకుందాం, మినిమం వోల్టేజ్ 2 volts అనుకుందాం. ఇప్పుడు నాకు మాడ్యులేషన్ ఇండెక్స్ ఏమవుతుందంటే 8 - 2 ఓవర్ 8 + 2 అంటే 6/10. అంటే ఎంత వచ్చింది నాకు ఇది 0.6. సో అంటే దీని మీనింగ్ ఏమని 60% మాడ్యులేషన్ అని. 60% మాడ్యులేషన్ దాని అర్థం. సో నాకు పర్ఫెక్ట్ మాడ్యులేషన్ ఎప్పుడు అంటామంటే మనము ఒక ఇచ్చిన వేవ్ ఫామ్ పర్ఫెక్ట్ మాడ్యులేషన్ ఎప్పుడు అంటామంటే ఎప్పుడైతే నాకు ఈ యొక్క మాడ్యులేషన్ అనేది అంటే పర్ఫెక్ట్ మాడ్యులేషన్. ఈ యొక్క పర్ఫెక్ట్ మాడ్యులేషన్ అంటే మీనింగ్ ఏంటంటే 100% ఉండేదని మనం ఏమంటాం పర్ఫెక్ట్ మాడ్యులేషన్ అంటాం. సో జనరల్గా మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే ఏమని చెప్పాం మనం Vmax మైనస్ Vminimum ఓవర్ Vmax ప్లస్ Vminimum. సో ఎప్పుడైతే నాకు ఈ యొక్క Vminimum వాల్యూ ఈక్వల్ టు 0 ఉంటుందో అప్పుడు నాకేమవుతుంది V = Vmax ఓవర్ Vmax అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇట్ మీన్స్ 1 అంటే 100%. సో ఈ కేసుని మనం ఏమంటామంటే ఇక్కడ పర్ఫెక్ట్ మాడ్యులేషన్ అంటాం. ఓకే, పర్ఫెక్ట్ మాడ్యులేషన్ అంటాం. సో నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే నాకు ఇక్కడ పల్స్ అంటాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నాకు పల్స్. సో ఇక్కడ చూడండి, సెకండ్ టాపిక్ ఏంటంటే నాకు పల్స్. సో జనరల్గా నాకు మనం స్క్వేర్ వేవ్, సాటూత్ వేవ్, ట్రయాంగులర్ వేవ్, ఇట్లా రెక్టాంగులర్ వేవ్, ఇట్లా డిఫరెంట్ వేవ్ ఫామ్ చూస్తుంటాం కదా. సో అలానే మరి పల్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ పల్స్ అనేది ఇది ఒక నాన్ సైనసాయిడల్ సిగ్నల్. ఇక్కడ నాకు పల్స్ అనేది ఏంటి అంటే ఇక్కడ ఈ యొక్క పల్స్ అనేది ఒక నాన్ సైనసాయిడల్ వేవ్ ఫామ్. సో ఇట్ ఈజ్ ఏ నాన్ సైనసాయిడల్ వేవ్ ఫామ్. నాన్ సైనసాయిడల్ వేవ్ ఫామ్ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఇది చూడడానికి దగ్గర స్క్వేర్ వేవ్ ఫామ్ లా ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, నేను డ్రా చేస్తాను. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నాకేంటంటే ఇక్కడ నేను దీంట్లో కొన్ని స్పెసిఫై చేస్తాను చూడండి. సో దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఈ టైం పీరియడ్ని రైస్ టైం అంటాం. దీన్ని ఏమంటాం రైస్ టైం అంటాం. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు దీన్ని మనం ఏమంటామంటే పల్స్ విడ్త్ అంటాం. పల్స్ విడ్త్. ఈ పాయింట్ నుంచి డౌన్ అవుతుంది కదా ఈ పాయింట్ వరకు దీన్ని ఏమంటామంటే మనం ఫాల్ టైం అంటాం. ఓకే, సో ఈ టోటల్ అంటే ఈ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ అగైన్ ఇలా ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి. అది అంటే ఈ టైం పీరియడ్ని అంటే ఒక సిగ్నల్ ఏదైతే ఉంటుందో దాని స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ ఆ సిగ్నల్ మళ్ళీ అదే పాయింట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యే దగ్గరికి ఇంకోసారి స్టార్ట్ అవుతుంది కదా అదే సేమ్ సైకిల్. అప్పటి వరకు దీని ఉన్నదాన్ని మనం ఏమంటామంటే పీరియడ్ అంటాం. దీన్ని ఏమంటామంటే పీరియడ్ అంటాం. దీన్నేమో పల్స్ విడ్త్, ఇదేమో రైస్ టైం, ఇదేమో ఫాల్ టైం.
నెక్స్ట్ ఈ యొక్క ఏదైతే ఉందో ఈ డ్యూరేషను దీన్ని ఏమంటామంటే మనం డిలే టైం అంటాం. సో దీన్ని ఓవరాల్గా మనం ఏమంటామంటే దీన్ని పల్స్ వేవ్ ఫామ్ అంటాం. ఓకే, సో ఇక్కడ నాకు ఈ యొక్క పల్స్ ఇదేమవుద్దంటే ఇది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ సిమిలర్ టు స్క్వేర్ వేవ్ ఫామ్. సో అది either వోల్టేజ్ కావచ్చు, కరెంట్ కావచ్చు అన్నమాట. సో ఇది విత్ రెస్పెక్ట్ టు దేంతో చేంజ్ అవుతుందంటే ఇది చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఈ యొక్క వేవ్ ఫామ్ అనేది ఎలా చేంజ్ అవుతుందంటే ఇది ఇట్ చేంజెస్ either కరెంట్ ఆర్ వోల్టేజ్ with respect to the time. ఓకే, సో ఇలా చేంజ్ అవుతుంది అన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ పల్స్ అంటాం. ఇదేమో డిలే టైం, ఇదేమో రెసిస్టెన్స్, ఇదేమో పల్స్ విడ్త్, ఇదేమో ఫాల్ టైం. అంటే ఎప్పుడైతే సిగ్నల్ నాకు స్టార్ట్ అవుతుందో ఇంక్రీజింగ్ అనేది దాన్ని మనం రైస్ అంటాం. అంటే ఇక్కడ నాకు ఇంకా డిఫరెంట్ అంటే దీన్ని ఇంకా అనాలిసిస్ చేద్దాం, చూద్దాం. నెక్స్ట్ చూడండి వేవ్ ఫామ్ ఆఫ్ పల్స్ ఎలా ఉంటుందంటే నాకు నెక్స్ట్ టాపిక్ వేవ్ ఫామ్ ఆఫ్ పల్స్. వేవ్ ఫామ్ ఆఫ్ ఏ పల్స్. ఇక్కడ నాకు ఈ యొక్క వేవ్ ఫామ్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి మనకు జనరల్గా ఈ యొక్క వేవ్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ నేను డ్రా చేస్తాను చూడండి. ఇలా ఇంక్రీజ్ అయ్యి ఇలా డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నాకేంటంటే సో ఈ పాయింట్ నుంచి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% అనుకున్నాం, 10%. సో ఈ పాయింట్ ఒక 50%, నెక్స్ట్ ఈ పాయింట్ ఒక 100% అనుకున్నాం. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ నేను ఏదైతే డ్రా చేశానో దాని నుంచి ఇక్కడ లైన్ డ్రా చేసుకుంటే సో ఈ పీరియడ్ ఏదైతే ఉంటుందో అంటే వేవ్ ఫామ్ అనేది 10% నుంచి 100% రీచ్ అయ్యేదాన్ని దీన్ని ఏమంటామంటే మనం రైస్ టైం అంటాం. ఇక్కడ నాకు ఇది ఏమైందంటే ఈ 50% సిగ్నల్ ఉంది కదా, ఇక్కడ ఒకటి ఇండికేట్ చేసుకున్నాం. సో అదేవిధంగా 100 ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర కూడా ఇక్కడ ఇండికేట్ చేసుకున్నాం. ఇది 100%, ఇది 10. ఓకే, సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క 100 నుంచి 100 పీక్ నుంచి అప్ టు 10% వరకు ఈ యొక్క వేవ్ ఫామ్ ఈ పీరియడ్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఫాల్ టైం అంటాం. యాంప్లిట్యూడ్ అంటే ఏంటంటే నాకు సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు యాంప్లిట్యూడ్ అంటే ఏంటంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మ్యాక్సిమం ఈ డ్యూరేషన్ మనం ఏమంటామంటే ఇక్కడ యాంప్లిట్యూడ్ అంటాం. ఓకే, యాంప్లిట్యూడ్ అంటాం. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ పల్సెస్ 2 పల్సెస్ మధ్యలో గ్యాప్ ఇది. సో దీన్ని మనం ఏమంటామంటే ఓవర్ షూట్ అంటాం. అదేంటది ఓవర్ షూట్. ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ పల్స్ విడ్త్ అంటాం. ఓకే, సో ఇదన్నమాట. ఓకే, ఇది వేవ్ ఫామ్ ఆఫ్ ఏ పల్స్. అలా క్లియర్. ఇప్పుడు ఈ యొక్క వేవ్ ఫామ్ ఏదైతే ఉందో దీంట్లో మనకు డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. సో వాటిని మనం ఏమంటామంటే ఇక్కడ పల్స్ పారామీటర్స్ అంటాం. అవి ఏంటంటే పల్స్ పారామీటర్స్.
సో వేవ్ ఫామ్ యొక్క పల్స్ అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ పల్స్ పారామీటర్స్ చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ పల్స్ విడ్త్. ఇక్కడ పల్స్ విడ్త్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ రైజ్ టైమ్ అండ్ డికే టైమ్. ఇట్ ఈస్ ద పల్స్ విడ్త్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద టైమ్ ఇంటర్వెల్. ఇట్ ఈస్ ద టైమ్ ఇంటర్వెల్ between the rise time and decay time. Is known as pulse width. సో ఇక్కడ నాకేంటంటే ఇంకో విధంగా ఏం చెప్పచ్చు అంటే ఇట్ ఈస్ ద టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ 50% ఆఫ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ రైజింగ్ అండ్ ఫాలింగ్ ఎడ్జెస్. సో దీన్ని ఇంకో విధంగా ఏం చెప్పచ్చు అంటే మనం ఇట్ ఈస్ ద టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ ద 50% ఆఫ్ యాంప్లిట్యూడ్. అంటే 50% యాంప్లిట్యూడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇన్ బిట్వీన్ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ పల్స్ విడ్త్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో పల్స్ విడ్త్ అన్నాం కదా. సో నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే నాకు రైజ్ టైం. సెకండ్ వన్ ఏంటంటే నాకు పల్స్ విడ్త్ అంటే అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రైజ్ టైం. ఇక నా రైజ్ టైం అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద టైం టేక్స్ అంటే 10% నుంచి 90% వరకు యాంప్లిట్యూడ్ చేంజ్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే రైజ్ టైం అంటాం. సో కాబట్టి ద టైమ్ ఇట్ టేక్స్ ఫర్ ఏ పల్స్ టు రైజ్ ఫ్రమ్ 10% to 90% of its amplitude. So is called rise time. Okay, next ఏంటంటే fall time. ఫాల్ టైం అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద టైమ్ టేకెన్ ఆఫ్ ఎ పల్స్ ఫ్రమ్ 90% to 10%. అంటే 90% నుంచి 10% డికే అయ్యేదాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఫాల్ టైం అంటాం. సో ఇక్కడ నా వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 10% నుంచి 90% ఉన్న దాన్ని ఏమో రైస్ టైం అన్నాం. అదేవిధంగా ఇందులో 100% నుంచి 10%కి డిలే అయ్యేదాన్నేమో ఫాల్ టైం అన్నాం. సో దాన్నే ఇక్కడ మనం ఇండికేట్ చేసుకున్నాం. ఓకే, సో ఫాల్ టైం అంటే ఏంటంటే the time it takes for a pulse to fall from 90% to 10% of its amplitude is called fall time. సో నెక్స్ట్ ఏంటంటే సో రైస్ టైం అయిపోయింది, ఫాల్ టైం అయిపోయింది. నెక్స్ట్ డ్యూటీ సైకిల్. డ్యూటీ సైకిల్ అంటే ఏంటంటే ఒక పల్స్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఆన్ టైము విత్ రెస్పెక్ట్ టు ద టోటల్ టైం దాన్ని మనం ఏమంటామంటే డ్యూటీ సైకిల్ అంటాం. సో అంటే ఇట్ ఈస్ defined as the ratio of pulse
defined as the ratio of pulse on time to total time. టోటల్ టైం అంటే ఏంటంటే ఆన్ టైం ప్లస్ ఆఫ్ టైం అని అర్థం. దాన్ని మనం టోటల్ టైం అంటాం. సో డ్యూటీ సైకిల్ అంటే ఏంటంటే టీ ఆన్ ఓవర్ టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్ అవుతుందన్నమాట డ్యూటీ సైకిల్. ఓకే, ఇది నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పారామీటర్ డిలే టైం. డిలే టైం సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ ఏదైతే 50% ఉందో వే ఫామ్లో ఆ 50% జీరో వాల్యూకి రీచ్ అయ్యేదని మనం ఏమంటాం అంటే ఇక్కడ డిలే టైం అంటాం. సో కాబట్టి ఇట్ ఈస్ defined as the ratio ఇక్కడ రాదు. It is defined as the time for the pulse to reach 50% of its final value to starting time. 50% of final value to starting జీరో ఉండేదాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ డిలే టైం అంటాం. స్టార్టింగ్ ఫ్రమ్ t = 0. సో దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ డిలే టైం అంటాం. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ క్లియర్. సో 20వ క్లాస్లో మనం ఏం చేసామంటే మాడ్యులేషన్ ఇండెక్స్ గురించి చూసాం, పల్స్ గురించి చూసాం, పల్స్ వేవ్ఫార్మ్ గురించి చూసాం, పల్స్ యొక్క పారామీటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, డిలే టైం అంటే ఏంటి, రైజ్ టైం అంటే ఏంటి, ఫాల్ టైం అంటే ఏంటి, పల్స్ అంటే ఏంటి, టైం పీరియడ్ అంటే ఏంటి, దానికి విడ్త్ అంటే ఏంటి, దానికి యాంప్లిట్యూడ్ అంటే ఏంటి. సో ఈ టాపిక్స్ అన్నీ మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను ఈ క్లాస్ అనేది. ఓకే, సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.